బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనమైతే ఈవిల్ నన్ గేమ్ ఆడబోతున్నాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఈవిల్ నన్ అనే గేమ్ అయితే ఆడబోతున్నాము. ఇదైతే హర్రర్ గేమ్. సో ఇదైతే చాలా భయంకరంగా అలాగే అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఇక్కడ చూసారా టైటిల్ ఈవిల్ నన్. బ్యాక్గ్రౌండ్లో అయితే కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, మీరేం వాటిని పట్టించుకోకండి. సో ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామా. సో ఇక్కడ మోడ్స్ అయితే ఇచ్చింది. నార్మల్ ఉంది, హార్డ్ ఉంది, ఎక్స్ట్రీమ్ ఉంది, గోస్ట్ ఉంది. సో మనం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఈజీలో పెట్టుకుందాము. అండ్ గ్రాఫిక్స్ మోడ్ అని ఉంది, ఇక్కడ మీడియాలో ఉంది, హైలో పెట్టేసుకున్నాను నేను. అంతే గైస్, ఇక వెళ్ళిపోదాం. ప్లే. హెడ్ ఫోన్స్ పెట్టుకోమంటుంది. అరే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఎవడైనా బతుకుంటాడంట్రా? ఇదేంటి డోర్ ఆటోమేటిక్ పడిపోయింది. అరే అడవిలో ఎవడైనా స్కూల్కి ఆడతారా? బుద్ధున్నవాడు ఎవడైనా? అయ్యా స్కూల్ వచ్చేసిందిగా. భలే చేశారే. మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను, మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను. సరే ముందటికి వెళ్ళి చూద్దాం. ఏంటి నాయన మమ్మీ మమ్మీ మమ్మీ, ఆ మమ్మీ కాదు ఈ మమ్మీ. కొట్టేసిందిగా. ఇదేంది అచీవ్మెంట్ కంప్లీటెడ్, డిస్కవర్ ద సీక్రెట్ డే 1. ఇదేంది ఐ హ్యావ్ టు బి గుడ్, ఐఎమ్ హ్యూగో రికార్డో అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి గుడ్. ఏంటి ఇది మనకు హోంవర్క్ కూడా ఇస్తుందా? సో ఇక్కడ మన ఏ బ్రో కూడా ఉన్నాడు, మీరు గమనిస్తే మన ఏ బ్రో కూడా ఉన్నాడు. ఏ బ్రో హాయ్. ఈరోజు మనం ఏ గేమ్ ఆడతాం చూద్దామా? ఈ గేమ్లో మనం గెలుస్తామా? ఓకే. ఇదే మనకిచ్చిన చండాలమైన రూమ్. ఇదేంది ఇది క్లోజెట్. వామ్మో రెక్కినట్టుందిగా. వామ్మో ఎవరి మీద కోపంతో రెక్కావమ్మా నువ్వు? ఇదేంది ఓపెన్డ్ అయినది ఇంత మనకు అనవసరం. ఇదేంది బెడ్, ఇదేం తడిచిపోయింది. అది బ్లడ్ కాదు, బ్లడ్ కాదు. ఓకే సో ఇక డోర్ అయితే ఓపెన్ చేద్దాం. వెళ్దామా వెళ్దామా వెళ్దామా. నాకు ఎవరో నడుస్తున్నట్టు. అయ్యో అది చదివేనా? అదైతే ఇక్కడైతే మనకైతే బొమ్మ అయితే దొరికింది. ఇదేంది అయ్యమ్మ చేతబడి చేస్తుంది. ఇది గుడ్డి మీద చేతబడి చేస్తామే నువ్వు. చూద్దామా చూద్దామా. అయినా ఈ బ్రూమ్తో ఎక్కడ ఏం చేయాలి? బ్రూమ్తో ఎక్కడ ఏం చేయాలి? ఇదేంది లైట్, ఇదేంది ఎగ్జిట్ అని ఉంది. ఎగ్జిట్కి వెళ్ళిపోదామా. ఏంది ఇదేంట్రా ఎట్ట కొట్టింది? డేట్ చూద్దాం. మన దగ్గర అయితే ఇది మళ్ళీ హోంవర్క్ ఇచ్చింది. నేనైతే ఎన్నిసార్లు అయితే రాయలేదు. చూద్దాం. ఐ హ్యావ్ టు లీవ్ దిస్ స్కూల్. స్కూల్లో ఇచ్చిన హోంవర్క్సే సరిగ్గా చేయలేము. ఇందాకలో మనల్ని కుట్టింది కదా, అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడే మన బ్రూమ్ అయితే ఇడిచిపెట్టాము. ఇదేంటి బ్లాక్డ్. ఇక్కడే కదా మనల్ని అది కుట్టింది, దరిద్ర పక్కనే. ఎదుగు బ్రూమ్. సో వెళ్ళిపోదామా. ఇదేంటి ఇది పైన ఉంది. నాకు ఫుడ్ స్టెప్స్ వినిపించినాయి. లేదనుకోండి. ఇదే లాస్ట్ డేనా? డేస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కదా. అమ్మో ఇది మళ్ళీ హోంవర్క్ ఇచ్చింది. నేనైతే నా జీవితంలో ఎన్నిసార్లు రాయలేదు హోంవర్క్. అదే రాసింది వెళ్ళిపోతా. మన కోసం లైట్ పెట్టింది. వెళ్ళిపోతాం గాయ్స్. అమ్మో కింద అందరు రక్తమేగా. నేను అసలు గమనిలా ఎవరు చంపిందో. ఎవడిని చంపుతావే నువ్వు? బ్రో మనకు సెన్సిటివిటీ ఎక్కువ ఉంది బ్రో.
ఇందాక జరిగినట్టయితే జరగకూడదు. అది పైనే ఉందా? అబ్బో ఇదేంది ఇది కిందే ఉంది. నాకు తెలిసి నువ్వు అక్కడే ఉంటావు. నాకు చూసినా చూడలేదా? కూసి దేవా నేను వస్తున్నా. నాకు అయ్యా అయ్యా వచ్చేసింది. నాకేం సంబంధం లేదు. చూడలేదా? వెళ్ళిపో అక్క. అదే నువ్వు వచ్చిరాని అక్క. ఇదేం వచ్చింది రమ్మంటే ఇక్కడ ఇదేంటి క్లాస్ రూమ్? సిస్టర్ చార్లీ. అయ్యో ఇది మళ్ళీ వచ్చినట్టుంది. అయ్యో అక్క ప్లీజ్ అక్క నేను తమ్ముళ్ళు అంటాను అక్క. సో ఇక్కడ 15 కాయిన్స్ ఇస్తే మనకి ఇంకో ఛాన్స్ అయితే దొరికిద్దంట. ఇద్దాము. ఇచ్చేసా. ద లాస్ట్ డేనా? ఏందక్క నువ్వు గ్రాని అన్నా మంచిదక్క. 5 రోజులన్నా పెట్టిద్ది. నువ్వేందక్క 3 రోజులు పెట్టా? మళ్ళీ హోంవర్క్ ఇచ్చింది. పోవే నేను రాయను. ఇక్కడ ట్రాప్ డోర్ ఉంది, నేను గమనించుకోవాలి. పర్లేదు వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంది? కుసి అమ్మా. ఆహా అక్క నీ పసివాడినక్క, నువ్వే లేక నేనున్నానక్క. అది మనల్ని కొట్టింది ఆడరా? ఏమోనయ్యా. ట్రాప్ డోర్ బద్దల కొట్టుకో, వెళ్ళిపో, దాక్కో. అక్కయ్య కోసం వెయిట్ చేయి. వచ్చేసింది. ఇది పాకుతుందిరా. ఇది పాకుతుంది. గ్రాని అయితే ఏ సందులో దక్కకుండా వచ్చేది కాదు. ఇది వచ్చేస్తుంది. వెళ్ళిపోదాం. ఇదే మంచి టైం. ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాలి మనం. ఎలక్ట్రిక్ కేబుల్ మనకి ఇప్పుడు కేబుల్ కావాలి. బ్రూమ్ ఇక్కడే ఉందరు. బ్రూమ్ అక్కడే ఉంచాలి. మూసుకొని పోవారా? అయ్యా సౌండ్ వచ్చింది అక్క. మంచోడు అక్కయ్యరా. రే ఉందొక్కే ఒక జీవితం రా. రే డ్రాయర్స్ కింద దాక్కున్నాము. అక్క మనం చూసిద్దా? ఒరే వచ్చిందిరా అక్క. నా మంచిదని కదా అక్క. ఇదేంది అక్కడ డిస్కో డ్యాన్స్ ఆడుతుంది. అక్క నీ మైకేల్ జాక్సన్ కూడా చేయలేడు అక్క బాక్స్ మీద ఇలాగా. గ్లిచ్ అయిందా? ఇప్పుడు వెళ్ళి మనం కనపడ్డాం అనుకో మనకి వేసిద్ది గ్లిచ్చు. అక్క నీ తమ్ముళ్ళు అంటుండి కదా అక్క. అక్క అక్క నీ పసివాణక్క. సిస్టర్ చార్లీ అంట ఈ అక్కయ్య పేరు. చార్లీ అంటే చాక్లెట్ ఇచ్చింది అండి. వెళ్ళిపోయిందా? ఇదే పోయింది. ఈ బాక్స్ని మళ్ళీ మనం కలియాలరా. వాము ఆ క్లోజెట్లో కూడా కనిపించకూడదు. చూసిందిరా. సౌండ్ ఎందుకు వచ్చింది మరి? చూడలేదా? అక్క
ఎటు వెళ్ళిందిరా? ఎక్కడికి పోయావక్క? ఇవాళ మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అవగొట్టినా. వెళ్దామా? వెళ్దాం లేరా. ఫస్ట్ టైం కదా, మనకు తెలియదు. అరే డ్రాయర్ షాప్ నడుసా. అక్క ఎలక్ట్రిక్, ఇదేంటిది? ఎలక్ట్రిక్ కేబుల్, స్మాల్ కేబుల్. అరే ఎందాలి మనము దారిలో అది ఉంది కదా, ప్యానెల్లో పెట్టాలి. అయ్యో ఇప్పుడు ఈ బాక్స్ అవ్వచ్చు. అబ్బా అబ్బా అక్క, అబ్బా బాక్స్ కదిలియాల్సి వచ్చిందిరా అక్క. వచ్చింది చూసిందా? ఏ నప్పే రావట్లా అక్క. ఇక్కడే ఉన్నావా? వెళ్ళిపో అక్క, నువ్వు మంచిదాని కదా. అరే ఇప్పుడు ఈ బాక్స్ అడ్డంగా ఉందిరా. బాక్స్ చెప్తాను, మెట్లు చెప్తుంది. వెళ్ళిపోయిందిరా. బయటికి వెళ్ళాను. పద ఇదేం డోర్ వేసింది? ఏమో గైస్, ఇదైతే బాగా హర్గా ఉంది. ఓకే ఓహో జై మాలయ్య. ఇక్కడ దొరకకుండా ఇంతకు మించి మనం చేసేదేమో లేదు. అనవసరం కింద పడ్డవరా గాయస్. ఏంటి గాయస్, ఈవిల్ నన్ను మనల్ని ఓడిపోతే ఓడిపోయాం, గెలిస్తే గెలిచాం. మనం ఫస్ట్ టైం కాబట్టి మీకు అమ్మో పైన తిరుగుతుంది. లిడ్ కదిలేద్దాం ఆగురా. వద్దా భయమా? నేను ముందే చెప్పాను గాయస్, బ్యాక్గ్రౌండ్లో కొన్ని సౌండ్స్ వస్తాయి, మీరే పట్టుకో. అమ్మో వచ్చిందా? రాలే, నేనే భయపడ్డా. ఎక్కడికన్నా పారిపోరా. ఇంకేం చేస్తాం, మళ్ళీ 15 కాయిన్స్ ఇచ్చాను గాయస్. దోలాత్రం అంటే ఇదే, నాకున్నదే దోలాత్రం అంటే. మళ్ళీ ఇచ్చావా? నేను రాయను బో. ఓరు నాయన, అరే ఏదట్ మంచి టైం రాలకి. అరే ఏ బ్రో, పైకి వెళ్ళిపోదాం. ఎక్కడే లేదు.
ఆ గొయ్యిలో పడదామా? తప్పదు. బయటికి పదా. అయ్యో ఇప్పుడు ఈ అక్కన మనం ఇక్కడ డైవర్ట్ చేయాలి. ఎలా? చెట్టు మంటల్లో కాలుస్తున్నా, వెళ్ళిపోతున్నా. పదరా భైరవా. అక్క ఇక్కడేమున్నావా? లేవా? చూసుకొని పదరా. ఫోటోలు కూడా కదిలి మాకు ఈసారి బో అంట మనకి ఇక్కడ పెట్టేసి కింద దూకి. హలో వెంకటేష్. వెంకటేష్ అరే ఏం కాదుపా. వెంకటేష్ ఇంటికా. ఇప్పుడే కదా సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఆ బ్రూమ్ కోసం వెళ్ళాలి గాష్. నాకు తెలిసి ఆ బ్రూమ్ తోటే చాలా పని అయితే ఉంది. ఏంది సౌండ్? వ్యాన్ వచ్చినట్టుంది రా మన కోసం. వ్యానా? మన కోసమే. అసలు ముందు మనం ఎక్కడి నుంచి బయటపడాలి కదరా. ఇప్పుడు మనం బ్రూమ్ కోసం అయితే వెళ్ళాలి. తప్పదురా, రిస్క్ అయినా పర్లేదు, చేసేయడమే. అయ్యో షిట్, వెళ్తుంది వెళ్తుంది, అటు వెళ్తుంది అటు వెళ్తుంది. వచ్చిందిరా. డ్రోన్ తీసుకొని బ్రూమ్ కాదు మచ్చా, ఇప్పుడు మన ప్రాణాలే మనకు ముఖ్యం రా, ప్రాణాపాయంగా. పద పద. ఇక్కడ క్లోజెట్ ఉంది, దక్క దక్క. ఐడియా 60 కాయిన్లు మాత్రమేనా మనకి? ఇంకా 30 కాయిన్లు ఉన్నాయి. ఎవరికైనా కొడిపోతే ఇంకో లెవెల్ వచ్చింది. ఏంట్రా ఇది? అక్క మనం చంపేసాడట్టుంది. అట్టం చూసి భయపడాలా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మన హైడ్. అరే నువ్వు అక్కడ గమనించావు ఈ పిక్చర్? దేంట్లో అక్క ఇది? ఇదే అనుకుంటా. ఇల్లేవా అక్క? నేను నీ తమ్ముళ్ళు అంటున్నక్క. యా బ్రూమ్ అయితే తీసుకున్నావు. ఇప్పుడు అక్కడే మళ్ళీ మనం అదే పైన సౌండ్ అయితే వచ్చింది. ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. ఎదుగుతున్నా మళ్ళీ 15 గజలు ఇచ్చా. ఏం జరుగుతున్నా కానీ పర్లేదు రా, దగ్గరికి అయితే వచ్చాం మనం. బ్రూమ్ తోనే చాలా పని ఉంది. ఆఫీస్ అంటే బ్రూమ్ ఏమన్నా కటర్ తో ఏమన్నా కోసి ఇప్పుడు మళ్ళీ మనం డైవర్ట్ చేయాలి అక్కని. కాదురా, ఏమన్నా చిక్కి చక్కది దాంతో ఏమన్నా యూజ్ ఉంది అంటావా? అరే ఆ మంత్ర గదిలోకి వెళ్ళాలి కదా. దరిద్రం అంటే ఇదేరా. అమ్మా నాన్న ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న చెప్పి దీన్ని బయటికి రానివ్వకుండా చెప్తా. ఇదేంటి బ్రూమ్ తీసుకోవడానికి రావట్లా? వచ్చింది. నెంబర్ 4 హలో బాయ్. ఎక్కడైనా ఏం చేయాలరా? మాకైతే మామూలు భయం లేదు. మీరు ఇది కాదు కానీ హెడ్ ఫోన్స్ పెట్టి ఆడితే సత్తారు. ఇప్పుడు హెడ్ ఫోన్స్
తీసి ఆడితే మేము ఇది కాదు కానీ హెడ్ ఫోన్స్ పెట్టి ఆడితే చచ్చిపోతాం గైస్. ఒకే మాట. కరెక్ట్. అసలుకి ఇప్పుడు అని వస్తుంది. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ రూమ్ అయితే ఎతకాలి. ప్రిన్సిపల్ కాదురా. ఇక్కడ షట్టర్ ఉంది ఏదో. అది కాదు షట్టర్ కాదు మామ, రే షట్టర్ ఉందిరా. ప్రిన్సిపల్ రూమ్ ని వెతకాలి. అరే అక్కడ షట్టర్ ఉందిరా కింద పెద్దది. షట్టర్ తెలుసు, అదే ఎగ్జిట్. అదేనా? కనెక్ట్ ఇచ్చాం, ఓపెన్ చేయరాదా? కీ ఉండాలి కదా మామ. ఈ కీ అందులో దొరుకుతావరా? Number 4 5. ఇదే అనుకుంటా. ఇదేంటి? ఇది క్లాస్ రూమ్. క్లాస్ రూమ్. అక్కడ పెద్ద షట్టర్ ఉందా? నాకు నచ్చని పదం క్లాస్ రూమ్. ఏదక్క? అరే అయ్యా, అటే వెళ్ళింది బామ్మ, మళ్ళీ ఇటే వచ్చింది. అక్కడ పెద్దది షట్టర్ ఉందిరా. అవునరా, అది రాదురా. ఎలక్ట్రిక్ పెట్టాంగా కరెంటు. మామా ఎలక్ట్రిక్ పోయినా కానీ మనకి కీ కావాలి ముందు. కీ అందులో ఏమైనా దొరికిద్దాంరా? అన్నీ ఎత్తికేసాంగా మామా. ఇప్పుడు దోశలకు చట్నీ అంత ముఖ్యమో ఆ ఎగ్జిట్ డోర్ కీ అంత ముఖ్యం. అందులో ఏమైనా దొరికిద్దాంరా? మొత్తం పైన కింద ఎత్తుకోంగా. అరే అందులోనే ఉండాలి. ఇటే పోవాలి మనం ఇప్పుడు. ఇట్స్ బ్లాక్డ్. అరే అందులోనే ఉన్నది పారా, అందులోనే ఉన్నది. ఇక్కడ దాకా నాకెందుకో సపోర్ట్ ఉంటుంది. డబ్బులునే 25 కాయిన్స్. ఇంకా 5 కాయిన్స్ కావాలి. 2 ఛాన్సెస్ కావాలంట మనకి. వెళ్ళిపోదాం రా బయటికి. పెద్ద షట్టర్ ఉందిరా. పెద్ద షట్టర్ లో లక్కీ. ఇప్పుడు మనం అక్కని డైవర్ట్ చేయాలి. ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాలంటే ఇటేరా దారి. ప్రిన్సిపల్ రూమ్ ఎందుకురా? కానీ ఇప్పుడు ప్రిన్సిపల్ రూమ్లోనే మనకు కావాలి. ప్రిన్సిపల్ రూమ్ కాదురా, అది క్యాంటీన్ ఏదో ఉండిద్ది సంథింగ్. ఇప్పుడు మనం అక్కని డైవర్ట్ చేయాలి. ఎందుకు పడేసావురా? సౌండ్ వచ్చిందా అసలు? ఎందుకు రాలా? అది వచ్చింది చూసుకో. ఏమో నాకైతే ఏం వినపడలా. ఏ బ్రో? అరే నేను చాలా సార్లు ఆడాను రా. అక్క రోజు మిల్క్ ఎక్కిస్తా అక్క. వచ్చిందిరా అది. లాక్ డోర్ సౌండ్ అయితే వినపడింది. అరే లాక్ వచ్చిందేవరా? మనం రిస్క్ చేసి వెళ్ళాల్సిందే. వచ్చిందిరా పారా, వచ్చిందిరా. అరే అరే సెన్సిటివిటీ. అక్క తమ్ముడిని చంపే అంత క్రూరు రాలివా నువ్వు? చేతులు ఆ సుత్తి చూడు. ఎందుకు అక్క ఆగేవు? ఏమైనా గుర్తొచ్చిందా? వెళ్ళావా? అరే ఓడిపోతే ఓడిపోయావరా లక్కీ. ఇక్కడ లేని దరిద్రపు ప్లేస్కి వచ్చా. ఇదేంటిది? ఎల్లో కియా. అరే హైడ్ అని వచ్చిందిరా. హైడ్. మంచి పనే, మంచి పనే. దాసుకో ఇంకా. అనవసరంగా వచ్చాం. కంపు కొడుతుంది దొడ్లో. ఇవాళ అయితే మనం గెలవందే ఇంటికి వెళ్ళకూడదురా. చూద్దాం. ఒక్క నిమిషం బ్రో, నేచర్ పిలుస్తుంది.
వచ్చేకి ఏం చేస్తాం బ్రో, అదేముందిగా బ్రో. ఏం చేస్తాం మనం? హలో, ఎవరైనా ఉన్నారా? లేకపోతే నేను నా పని చేసుకొని వెళ్ళిపోతానమ్మా. అదయ్యని కొట్టేస్తారా దాన్ని నేను? అరే అక్కడ షట్టర్ ఓపెన్ చేయి, నేను చెప్పేది షట్టర్ ఓపెన్ చేయి, అప్పుడే మెయిన్ రెస్ట్రిక్ట్ చేయగలం. అదిగో చెప్పలా నేను కీ కావాలని. అరే ఇప్పుడు మనకి దాక్కోడానికి స్పేస్ కావాలరా. అరే తెలుసురా, ఇదేంట్రా రాట్లా సెన్సిటివిటీ. చెమట్లో పట్టేసి గైస్, ఒక మాట చెప్పాలా అండి, చెమట్లో పట్టేసి ఏంటి కాదు. నేను చూసినంత వరకు అయితే ఆ షట్టర్ లోపల ఇంకొకటి ఉంది, దానికి కీ కావాలి. రూమ్ లాగా ఉంది, అందులో పోదాంపా. చొత్తే చచ్చాం బ్రో. ఇదేంది, ఇది వేరే వాడి బెడ్రూమ్. బ్రో చెప్పేది నువ్వు. సరే ఏంటి బ్రో? ఇప్పుడు షట్టర్ లో ఒక రూమ్ లాగా ఉంది, అందులో చూడు. బ్రో నేను చూశాను బ్రో, చూసే చెప్తున్నాను బ్రో. సబ్స్క్రైబర్స్ కూడా చూశారు, వాళ్ళని కూడా అడుగు కావాలంటే. అమ్మ మమ్మీ నేను ఇంటికి వెళ్ళిపోతా, ఇది వద్దు. అమ్మో జస్ట్ మిస్. అక్కడ డోర్ ఉంది, అది దానికి కీ కావాలి బ్రో. ఏదో భయపడి చేస్తా అంటే నీ బాధ ఏంది బ్రో? ఒకసారి పోయి చూడు. చూసావే గజ్జి కుక్క మకండానా, అదిగో చూసావా? బ్రో నేను ఆడాను బ్రో ఒకసారి. బాల్కనీ బ్రో నేను ఆడాను బ్రో ఒకసారి, చెప్పేది బ్రో. ఏంటి బ్రో? రూమ్ తో చాలా యూజ్ ఉంది బ్రో. డోర్ ఈజ్ ఓపెన్, నా మనసు ఓపెన్ అక్కడ. అయ్యా అదేంటి? అరే ఇక్కడ నుంచి క్లాస్ రూమ్కి కనెక్ట్ ఉంది. చెప్పేది బ్రో. ఏంటి బ్రో? అక్కడ అది గేట్ ఉందా, దాని పక్కన ఒక రూమ్ ఉంది, అక్కడ హోల్ ఉంది. ఆ హోల్. సరే ఇప్పుడు నేను వెళ్తా బ్రో. అక్కడ దానికి దానికి కీ కావాలంటే ఏం చేయమంట? కీ కాదు, హోల్ కూడా ఉంది అక్కడ. నేను ఎక్కడి నుంచి బ్రో అంటే మసాలా ఉంటాయి బ్రో. ఇదేంటే ప్లే గ్రౌండా? బ్రో మనకి సెన్సిటివిటీ తక్కువగా ఉంది, ఏం చేయమంట? ఎవరా ఇల్లు? వాళ్ళు ఎవరో మనకెందుకు? మనకు తెలియదు, మనకు గేమ్ ఇంపార్టెంట్. పద బ్యాట్ ఇక్కడ కూడా. టాయిలెట్ టాయిలెట్ పోసుకుంటావా? మా టాయిలెట్ అది
పోసుకుంటావా? పోసుకో. ఇవి కూడానా? హలో బుడ్డి అది డోర్ లాక్. మైక్ ఆన్ చేయి. హలో మైక్ ఆన్ చేయి. బుడ్డి మైక్ ఆన్ చేయి. అక్క నేను నీకేం పాపం చేశాను అక్క. ఆహా రానా ఛార్జింగ్ పెట్టు. రే బతుకైనా పదరా అక్కకి 15 కాయిన్స్ ఇచ్చా మళ్ళీ. అసలు ఇంతసేపు కష్టపడ్డాం కదా, ఒక రూమ్ లోకి నీ పేరేం పేరు? పెట్టాం బ్రూమ్ ఎక్కడ పెట్టాం? అరే ఆ టాయిలెట్లు కాలేరా దగ్గర? పద 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 పద. టాయిలెట్లు కాలేదు. హలో గాయ్స్, టాక్సీ చట వీళ్ళకైతే ఏం రాదు గాయ్స్. నేను ఆడుతుంటే వీళ్ళు డబ్బింగ్ ఇచ్చుకుంటున్నారు ప్రతిదానికి. చూడండి గైస్. అరే మనల్ని అక్కడ కదా కొట్టింది. ఇప్పుడు చచ్చిపోతారు చూడండి గాయ్స్. ఎందుకు వస్తాం గైస్? చచ్చిపోయినా పర్వాలేదురా. చనిపోతే అప్పుడు అడగండి గాయ్స్. వాట్ గాడ్ గైస్, ఈడు బాటిగాడు గాయ్స్, అంతా గుండు. ఏం కాదు గైస్, వీడియో గైస్. మీకు తెలుసా? రానా అని తెలుసు కదా, ఆడే పెద్ద బాటిగాడు గాయ్స్. సార్ మిస్టర్ ఆర్. అదిగో అరే రే రే ఇదిరా రూమ్. అదే కదా నేను చెప్పా. అరే లక్కీ బ్రో నువ్వు అదే చెప్తుంది. మరి సరే ఇప్పుడు బ్రూమ్ ఎక్కడ ఉంది? టాయిలెట్లు కాడికి బా. టాయిలెట్లు కాదు కాదు, బ్రూమ్ అక్కడ నుంచి మా చేతిలో లేదు, ఎక్కడ నుంచో ఉంది. టాయిలెట్లు కాడేరా. ఒకసారి వెళ్ళు బ్రో, తెలిసింది కదా. అది బ్రో బ్రో ఓడిపోయాడు. ఏంది బ్రో సిండికేట్ బ్రో అరే ఏందిరా ఇది బ్రో. బ్రో నా మాట ముందే ఇనుంటే ఈ పరిస్థితి వచ్చేదా? మీరే చెప్పండి. సరే చెప్పండి guys. సారీ బ్రో. సరేలే ఫ్రీ ఫైర్ సరే సెకండ్ పార్ట్ లోడింగ్. సరే బ్రో. సరే ఈ వీడియోకి అయితే ఇంతే. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 10K అయితే పెడుతున్నాను లైక్స్. 10K ఎందుకు బ్రో? సో మీరు కనుక 10K కనుక కొడితే నేను మళ్ళీ ఆడతాను ఈ గేమ్ని. కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నా వల్ల అయితే కావట్లేదు. సో అప్కమింగ్ ఏంటంటే ఫ్రీ ఫైర్ పార్ట్ 2 1v1 ఆడాం కదా, అదే సెకండ్ పార్ట్ అప్కమింగ్ అయితే. ఈ వీడియోకి అయితే ఇంతే guys. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and bye guys. bye.